తేనా నియమించినటువంటి జ్యూరీ ఈసారి ఒక ప్రత్యేకమైన అవార్డును ప్రతిపాదించింది. ఆ ప్రత్యేకమైన అవార్డు అనగానే మీకు అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది. తెలంగాణలో ఏ ఫంక్షన్ జరిగినా చివరి క్షణాలలో అందరూ వేసే స్టెప్ ఏంటది? మార్ 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 టీమ్ మార్. టీమ్ మార్ బృందానికి తేనా అభినందన పురస్కారాన్ని అందజేస్తుంది. ఆ అభినందన పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా V6 టీమ్ మార్ టీంని సాదరంగా ఆహ్వానిస్తున్నా. రఘు భువనగిరి గారు, బిద్దిరి సత్తి గారు, సావిత్రి గారు, అశోక్ గారు, నరేందర్ గారు. మనం టీవీలో మురిసిపోతాం, వాళ్ళు మెరిసిపోతుంటే మరి వారు వేదికపైకి వస్తూ ఉంటే మీరంతా చప్పట్లతో వారికి సాదర ఆహ్వానాన్ని పలకాల్సిందిగా కోరుతూ వారిని సత్కరించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య సీతారామరావు గారిని కోరుతున్నా. తెలంగాణ ఆత్మగా వాణిని వినిపిస్తున్న టీవీ ఛానల్ V6, తెలంగాణ ప్రతిరూపంగా కనువిందు చేస్తున్న ఛానల్ V6. ఆ V6 ఛానల్ ఆత్మ టీమ్ మార్ వార్తలు. తెలంగాణ యాసకు అంతర్జాతీయంగా పట్టం కట్టిన పదునైన కార్యక్రమం టీమ్ మార్. తెలంగాణ సంస్కృతిలో అమితమైన ఆనందానికి ప్రతీక టీమ్ మార్. తెలంగాణ వాసుల హృదయాలలో అమృతం చిలికే పదం టీమ్ మార్. టీమ్ మార్ శీర్షికగా తెలంగాణ మట్టి రూపాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత టీమ్ మార్ కార్యక్రమానిదే. ఉద్యమ కాలంలో టీమ్ మార్ వార్తలు దురహంకార సీమాంధ్ర గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. టీమ్ మార్ వార్తల్లో వ్యంగ్యం కుహానా సమైక్యవాదుల ముసుగులను తీసేసింది. రాష్ట్ర అవతరణ తరువాత తెలంగాణ వికాసంలో బంగారు తెలంగాణ ఆవిష్కరణలో టీమ్ మార్ వార్తలు ప్రజల గొంతుకై ప్రభుత్వానికి పదనిర్దేశనం చేయడంలో ముందుకు సాగుతున్నాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు టీమ్ మార్ తెలంగాణ ప్రజల వాణి. 2012లో ప్రారంభమైన టీమ్ మార్ వార్తలు ఒక ప్రభంజనం, తెలంగాణ మట్టి పలుకుల ఆభరణం. ఇందుకు కారణం టీమ్ మార్ అంతా తెలంగాణ యాస, తెలంగాణ పల్లెల వాసన, తెలంగాణ మనుషుల పలుకుబడులు, తెలంగాణ జాతి చరిత్ర. మరుగున వేయబడిన, విధ్వంసం చేయబడిన తెలంగాణ అస్తిత్వాన్ని అరచేతిలోకి తీసుకుని గుండెకు హత్తుకుని ఉపచారాలు చేసి చిరంజీవిగా సాటిలైట్ తెరపై ఆవిష్కరించిన అపురూపమైన నడుస్తున్న చరిత్ర టీమ్ మార్ వార్తలు. టీమ్ మార్ వార్తలు అనగానే పెదవులు పువ్వుల్లా విచ్చుకుంటాయి. టీమ్ మార్ వార్తలు అనగానే ఇంట్లో మనుషులంతా ఇష్టాలకు అతీతంగా ఒక్కటవుతారు. వయసులను, మనసులను, హోదాలను మరిపించి అందరినీ మురిపించేవి టీమ్ మార్ వార్తలు. ఈ రోజు టీమ్ మార్ అనగానే మా ఇందూరు, మా నిజామాబాద్ ముద్దు బిడ్డ సావిత్రి అందరి మనోఫలకాలపై తెలంగాణ భాషా విన్యాసాలతో గురువు తీరుతుంది. అమ్మా నాన్నలు పేరు పెట్టిన జ్యోతి ఇప్పుడు టీమ్ మార్ సావిత్రిగా తెలంగాణ బిడ్డయింది. ఈ రోజు టీమ్ మార్ అనగానే రంగారెడ్డి ముద్దుబిడ్డ చేవెళ్ల రవి వ్యంగ్యాత్మక మాటలు గాయం మార్పే తుండాలుగా తెలంగాణ ప్రచారాలు స్పందిస్తాయి. బిద్దిరి సత్తి అంటేనే అందరూ గుర్తుపడతారు. బహుశా రవి కూడా తన పేరును మర్చిపోయిండేమో అన్నంతగా బిద్దిరి సత్తిగా కీర్తినెక్కారు. అక్కా తమ్ములుగా ఆకర్షించే సంభాషణలతో జగంలో జరిగే సంగతులన్నీ ముచ్చట్ల లెక్క చెప్పే సావిత్రి సత్యులు తెలంగాణ ప్రతిలో కుటుంబ సభ్యులైపోయింది. వారిని గౌరవించుకోవడం బాధ్యతగా భావించి తెలంగాణ NRI అసోసియేషన్ ఘనంగా పురస్కారంతో సత్కరించడం ఆనందకరమైన విషయం. ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు V6 ఛానల్లో టీమ్ మార్ వార్తలు తెలంగాణ ప్రతి ఇంట్లో వినిపిస్తాయి, కనిపిస్తాయి. 6 రోజులు సావిత్రి వార్తలు చెబితే ఆదివారం బిద్దిరి సత్తి తనదైన శైలిలో వార్తలు చెప్పడం ఒక యజ్ఞంలా సాగుతోంది. ఈ వార్తలు ప్రతిరోజు నవ్యతకు, నాణ్యతకు, స్పష్టతకు మాత్రమే కాకుండా సూటిదనానికి, ప్రజల పక్షాన నిలిచే అంకిత భావానికి సంకేతంగా నిలుస్తున్నాయి. టీమ్ మార్ వార్తల్లో మెరిసిన మల్లి, సుజాత, మల్లన్న, రచ్చరాములమ్మ ఇతర ఛానల్స్ లో అవకాశాలను ఒడిసిపట్టుకున్నారు. ఆంధ్ర ఛానల్లో కూడా తెలంగాణ గొంతై ప్రతిధ్వనిస్తున్నారంటే టీమ్ మార్ సహవాసం అంత ప్రభావాత్మకమైనది అన్నట్టు. టీమ్ మార్ టీంను సత్కరించుకోవడం తెలంగాణ తల్లికి, తెలంగాణ ప్రజలకు గొప్ప పండగ. ఆచార్య సీతారామరావు గారు వారిని సత్కరించాల్సిందిగా సాధారణంగా కోరుతున్నారు. సన్మానం ఘనంగా జరుగుతోంది. చప్పట్లుంటే ఎంతసేపు 9:30 అయితే చలికాలం లేదు.
షాప్ ఇప్పుడు ఆ మొక్కనే వాడతారు మొక్కనే వాడతారు అప్పుడు నిర్ణయాన్ని అప్పుడు లాస్ట్ ఇదే కదా ఏం తర్వాత ఇస్తారా అశోక్ అశోక్ అన్న అదే నానే ఎవరైనా రైతు రైతు తిమ్మడు బహుశా ఈ అద్భుతమైన సత్కారాన్ని చూస్తూ అందరూ లీనమైపోయినట్టున్నారు. ఒక్కసారి చైతన్యవంతమై చప్పట్లతో తీన్మార్ టీంని వాళ్ళకు కలకాలం గుర్తింపు ఉండే విధంగా చప్పట్ల వర్షం కురిపించాలని కోరుతూ ఈ పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా తమ అనుభూతిని వ్యక్తపరచాల్సిందిగా మా నిజామాబాద్ ముద్దు బిడ్డ సావిత్రి గారిని కోరుతున్నాను. అందరికీ శనార్థులు. మా ఇంట్రడక్షన్లో చెప్పిండ్రు ఒక యజ్ఞంలా సాగుతుందంటే రాత్రి 9:30 నుంచి 10 గంటల దాకా మమ్మల్ని చూపెట్టాలంటే వీళ్ళందరూ పనిచేయాలి. పొద్దున 9:30 నుంచి రాత్రి 9:30 దాకా కష్టపడతారు ఒక అర్ధగంట బులెటిన్ కోసం. ఈరోజు మేము మీ ఇళ్లలో ఉన్నామంటే అది వేరే ఏమీ కాదు, మన యాస, మన భాష, మన పోలాటం చూపిస్తుంది. తెలంగాణలో అంటే పోలాటనం, మన యాస, మన భాష. మీ తీర్మాన్ని గౌరవించినట్టే తెలంగాణ యాసను భాషను మేము గౌరవిస్తూ మీకు రోజు తీర్మాన వార్తలు అందిస్తున్నాం. మీరు ఎప్పుడు ఇట్లనే మా మీద నమ్మకం పెట్టుకొని మమ్మల్ని మీ ఇంట్లో ఎప్పుడు అట్లనే ఉంచుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వీసీ. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయినా చక్రపాణి సార్ రాగానే సావిత్రి ఇంకోసారి మా ఇంటికి మీ తమ్ముని పంపకన్నాడు. మీరు వంట చేసినా చేయకుండా చేస్తా అని చెప్తే ఖచ్చితంగా పంపిస్తా. తీర్మానం అంటేనే అది ఎట్లీస్ట్ పెడతాం. విమలక్క అన్నది ఫస్ట్ లేడీస్కి ఇవ్వాలని, లేడీసే ఫస్ట్ కదా, అంతే. ఏది కావాలో అది సాధిస్తాం. సాధించకపోతే పక్క పంపించినా ఊకోం. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మా తమ్ముడు మాట్లాడుతున్నాడు. ఇయ్యాల మైకు ఇదైతే మొత్తం ముందుగా ఎవరికి ఎప్పుడు ఫోటో వాళ్ళు చలి గీలే అంతమైంది కదా, అందుకే నాకు సాల్వగా ఫిల్రేమో మస్తు తిప్పలు పడతాం అందరం కదా. ఊకోండి ఏం కాదు. కానీ ఏంటిదో ఏమో తెలంగాణలో హీట్ అయిన వాళ్ళందరూ కవులు కళాకారులు ఏం తిప్పలు పడతారు? ఆస్తుల కోసం, ఏమన్నా అస్తిత్వం కోసం తిప్పలు పడతారు. ఏం సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఏమో దాన్ని సైంటిఫిక్ గా రుజువు చేసిండ్రు. ఏంటిదో ఏమో కొన్ని అర్థం కావు, మెంటల్ దమాకు, కానీ పోతూనే ఉంటాయి. సప్పట్లే ఏదాకా వచ్చింది. ఈ స్కూల్లో కొన్ని దినాలే చదివిన, బయట మస్తు తిరిగిన. ఏమిట్లా సినిమా ఫీలింగ్లలో కూడా పోయినా. 2001 నుంచి తిరిగిన, కుదరలేదు. ఏమాయిసులు అనేది నీ గొంతు మంచిగా లేదు, ఇంకేమన్నా రౌడీ వేషం ఏంటి, ఎంతో పంట ఇడవాడతాడు అంటానన్నారు. ముఖం చూస్తే రగ్గడిగా ఉన్నది, మళ్ళీ లోపల కామెడీ అడికెళ్ళి వచ్చింది. కాదేని కవిత కనర్హం అన్నట్టు నా ముఖం కూడా వస్తుంది. కళాకారులం కవులము ఇంతగానో హీట్ అయినాము. ఎందుకైనాము? మన భాషకు ఇజ్జత్ లేరా? పాటకి ఎంత విలువ ఉందో ఇవాళ నా మాటకు కూడా అంతే విలువ తెచ్చిండ్రు. ఆ మాట రాసేది ఎవరు? ఇదిగో వీళ్ళే. మనకి ఇన్నిగానం రోజు ఒకనాడు ఫేస్బుక్ మీద చేస్తాడు, ఇంకోనాడు ఇంటర్నెట్ మీద చేస్తాడు, ఇంకొకనాడు రాజేశం వేస్తాడు, ఇంకోనాడు పోలీస్ చేస్తాడు. ఏడికెళ్ళి వస్తాయి ఇవన్నీ కథలు? ఉన్నాడు పెద్ద మనిషి కదా,
అంకం రవి సార్ ఎస్ ఇస్తాడు, రోజుకొక కథ ఇస్తాడు. నేనేం చేస్తా, దాన్ని మొత్తం మింగుతా, మళ్ళా కక్కేస్తా. సేమ్ వస్తుంది. ఇక ఎందుకు ఇది కాదు, మరొక టీం వర్క్. చెప్తుంటే కన్నీళ్ళు వస్తాయన్నా, కానీ ఇప్పుడు నేను నడిపించటోని కదా, నేను ఏడవద్దు. నడిపించటోడు ఎప్పుడు ఏడవద్దు. నాకు ఇంకా పెళ్లి కాలేదు, అంతే మా ఇంట్లో మస్తు కొట్లాటలు అవుతున్నాయి. నిజంగానే సత్తుకి ఇంకా పెళ్లి కాలేదు. నా సొంతం నేను చేసుకున్నా, సొంతానికి చేసుకున్నా. ఏమనుకోకుండా నా పెళ్లి నేనే చేసుకున్నా. అవన్నీ చెప్తారా? ముఖముగా ఇట్లా బిత్తిరి మా అక్క చేసిన కథలకు ఎప్పటికీ గుండె లోడాసలాగు. మరి ఇట్లుంటేనే పిచ్చోని మీద చిన్న పిల్లల మీదనే కాయస్ ఎక్కువ ఉంటుంది. పోరాలను చూస్తే ఎంత టైం పాస్ అవుతుంది మనకు, అమ్మా అనుకుంటుంటాం గంటలు ఆల ముందల్లే. మరి పిచ్చోని చూస్తే ఎక్కడన్నా పనికి అవుతుంటే హనుమాన్ల గుడి కానో పంచాయత్ ఆఫీస్ కానో ఒకటి కూర్చొని ఉంటాడు, ఆన్ పని ఆడు చేసుకుంటా అని వల్కరించిపోతాం. ఏమరా అంజనేయులు అంటే ఆడు మంచిగా ఉన్నారా, ఆడు తాసు కాదు అంటుంటాడు. ఉత్తగానే వల్కరించిపోతాం అసొంటోళ్ళను కదా. అందుకోసానికే హీట్ అయినా మళ్ళీ నేను ఈ ఆశను పట్టుకొని తిరిగితే ఎవ్వరూ లెక్క చేయలే. ఏం భాష మీది, మంచిగా ఉండదు. అట్లా డబ్బింగ్లో ఫనికి రావు, పాటలకు ఫనికి రావు, డైలాగుల ఫనికి రావు. ఇప్పుడు ఎట్లా వచ్చింది మళ్ళా రౌడి గాల భాష ఉన్నది సినిమాలు. ఇది రౌడి గుండె గాల రైదేమన్నా ఇప్పుడు హీరోలకు వచ్చింది. మంచిగా అయింది. అందరికి ఇంతగానో ఇంట్రెస్ట్ ఎడికెళ్ళి వచ్చింది, దాని మీద కాయస్ ఎందుకు పెరిగింది. ఒకప్పుడేమో అవమానంగా ఫీల్ అయ్యేటోళ్ళు, ఇప్పుడేమో ఇది మాట్లాడితే అనుమానాలు అవుతున్నారు. ఏదేమైనా కూడా ఇటువంటి మనకు మనమే శాలువాలు కప్పుకున్నాడు. ఇది అవార్డు కూడా మా ఎక్కలేకనే ఉన్నది బొమ్మ, కాకపోతే సౌరం లేదు దానికి. అయ్యో ఓ ఎల్లమ్మ కూడానా, నేను చూడలేను అందుకే అట్లన్నా, అర్థం చేసుకోకన్నా ఏమనుకోకండి. మళ్ళీ మీకు పేరున కృతజ్ఞతలు. కొన్ని నోరు తిరిగాయి, కాకపోతే ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు సంధి టీవీలలో ప్రోగ్రాములు ఉద్యమాలలో అందరూ పాటలు అవి ఇవి చేస్తుంటే టీవీల కాడ కూర్చుంటుంది కదా, అప్పుడు గదరన్న వస్తుండే. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా డబ్బులేరా ముడిచిపెట్టుకున్నావు అప్పుడే. ఒక్కటే పల్లవి అన్న బోరింగ్ కొట్టదు ఎవరికి అన్న. ఉన్నారు అందరూ ఉన్నారు. అడిగో ఎర్రటి కొండల నడుమ తొంగి చూస్తున్నాను ఎవరు, అడిగో సూర్యుడు. అయిపోయింది పాట. మళ్ళీ అందరూ ఉన్నాయి, రిమిక్రీలు చేస్తున్నా నేను. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, ఫోరు తెలంగాణమా. అన్ని వాడాలి ఇప్పుడు మళ్ళీ. కాదు అందరూ వాడాలి. గాడ చూస్తున్నాం మన. నేను ఇంటికి వస్తే అక్కడ పోయినాను గోరటే కన్నా సమరసింహాదర మీరు సల్లంగుండాలి, మీరు హాయిగుండాలి. పలత సింహాదర మీరు బాంబులయ్యాలి, మాకు పాట వస్తాలి అన్న. డాన్స్ చేయనిక చూస్తుంటారు కానీ రాదు, ఇట్లనే అంటుంటారు. ఇక అది ఆదేశము. మీరేం డాన్స్ చేయనిక మనము సిక్స్ ప్యాక్ లేవు, మంచిగా మట్టగా తింటాం మనం ఫుల్ భోజనం. ఎందుకోసానికి అదే 1947 నుంచి అవే పాటలా? అవును, గోరటెంకన్న వాడతారు, గద్దరన్న వాడతారు, ఈమలక్క వాడతారు. 1947 AK-47 అవి. మరి నిన్న పోయినాం, ఇవాళ పోతున్నాం. నిన్న పోయినాక ఇలా పని చేయాలి కదా. కాదు, నిద్ర ఎప్పటికి వస్తుంది. ఈ పాటలలో మజా ఎప్పటికి వస్తుంది. ఏదంటే అది చెప్పకన్నా టేపులు కాదు నానేనా. ఇప్పుడు ఈమలక్క ఉంటారా ఒక్కటే శర్మ, నువ్వు డబ్బు కట్టకన్నా నాకు కంక్లూజన్ వస్తుంది. ఏమంటారు ఆన మీద పాట పడి. ఏం పాట అంటే చినుకు చినుకు కురిసిన నేల నా సిద్ధమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన. అక్క మంచిగా వచ్చిందా? ఇంతే ముద్దమంతనే మాట వస్తుంది కదా. మళ్ళా గూడంచల సారు కూడా ఎంత మంచిగా వాడుతుండే.
బొత్రం కొడుకో నా కొడుకో కమ్రన్న దొర ఫైలం కొడుకో నా కొడుకో కమ్రన్న దొర ఫైలం కొడుకో. అలా అట్లనే ఉంటది. అమ్మో ఏ రాజన్న ఇంటర్వ్యూ చూసిన అన్నది మా నాయన మా అమ్మ కూలాలు చేసి బతికేటోళ్ళు అంటే అన్నకి ఇట్లనే ఉంటుంది వాయిస్. వానమ్మ 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 ఎంత వాడతాడు. మళ్ళీ ఇంకో పాట అమ్మో అది వాడాలి మెయిన్. ఎవరో బిడ్డలు నింగిలో నెల వంటలు ఎవరో ఆ పిల్లలు అడవి మల్లె పువ్వులు వాళ్ళ నడకల్ల ఎర్రాని జెండలు వాళ్ళ నడకల్ల ఎర్రాని జెండలు వాళ్ళ నడుముల తూటాల దండలు ఎవరో ఆ బిడ్డలు నింగిలో నెల వంటలు ఎవరో ఆ పిల్లలు అడవి మల్లె పువ్వులు. ఎంత ముద్దుకుంటారన్న ముచ్చట మళ్ళా నడమ ముచ్చట పెడతాడు. మా నాయన అట్లా చేస్తుంటే ఇదే చేస్తున్నా. నిజంగా అది ఉత్తగా కాలే జిరాక్స్ ఎక్స్రే మొత్తం తీసి పడేసినాం. అందుకే ఫీల్ అయిపోయినాయి అట్లా. ఏది వలికినా మీ మాట మీ భాష మీ మనసులోకి వెళ్ళి వచ్చిందే మా టీవీలో వస్తుంది ఈసీసీలో. అందుకే అంతగానం చూస్తారు. ప్రోగ్రామ్ హీట్ అయింది. హీట్ అయిందా కాలేదా? అందుకే ఇందాక పిలిచిన మీ అందరికీ సపరేట్గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. మా అందరి తరపున వచ్చిండు. మాకు రవి సార్ రోజు పొద్దున ఒక మీటింగ్ ఉంటుంది 9:30కి. ఆయన తర్వాత హ్యాండిల్ చేసేది నేనే. మా ఇంతమందిని మా యాస మా భాష పక్కా ఊరు బిడ్డలు ఊరోళ్ళు మీ గొంతేంది ఈ భాష వంకిరాదు అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం గర్వంగా చెప్తున్నాం. అందరం ఊరు బిడ్డలమే. అందరం ఊరు భాషనే మాట్లాడుతున్నాం. ఊరు భాషలనే వాడతారు చెప్తున్నాం. మా అందరిని ఎప్పుడు ముంగటిని నడిపించారు. కానీ ఇప్పుడు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం. తప్పకుండా రగండి. ఎందుకంటే మీరు అందరూ అనుకుంటారు టీవీలో మేము ఇద్దరమే కనిపిస్తాం కాబట్టి మేమే మాట్లాడుతామని. వాళ్ళు రాసిచ్చింది మేము చదువుతున్నాం అంతే. వీళ్ళు ఖచ్చితంగా ఇటువంటి టైంలో కనబడాలా, ఇటువంటి టైంలో మాట్లాడాలి. రాయడం తప్ప మాట్లాడడం తెలియడం వల్ల మేము వెనక ఉండి రాయడమే మాకు తెలుసు. మమ్మల్ని గుర్తించి తెలంగాణ యాస భాషకు V6లో మేము ఎంత ప్రాధాన్యత ఇచ్చినామో దాన్ని మీరు మమ్మల్ని గుర్తించి మాకు ఇక్కడ సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. మీరు కోరుకున్నట్టే మరింత అందంగా మరింత తెలంగాణ యాస భాషలో మరిన్ని మంచి వార్తలు అందిస్తామని జనా వాళ్ళకు థ్యాంక్ యూ సార్. అలాగే మా టీంని ఇంత ఘనంగా సత్కరించి మా శ్రమని మా కష్టాన్ని గుర్తించి మా టీం అందరినీ జనానికి పరిచయం చేస్తూ రేనా సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ రాసుడు చేస్తే అనుకుంటున్నారని క్యాంపస్ గోల్డ్ మెడలిస్ట్ రాగన్న ఇంకొక క్యాంపస్లో చదువుకున్న బిడ్డ అశోక్ ఆయన సత్యలైవ్ రాస్తాడు. అతను మాట్లాడతాడు ఇప్పుడు. రాస్తా అంటే మేము రాసింది అది ఒకైతే ఇద్దరు ప్రజెంటేషన్ చేశాను. అందరికి రాదు. చాలా వరకు మాటలు మిమిక్రీ చేయొచ్చు కానీ పాటలు కూడా అన్న మిమిక్రీ చేసి టాలెంట్ ఎవరికి ఉండదు. మేము ఒక టీంలో ఒక చిన్న గుడిసె అయితే అందంగా కనిపించే పైకప్పు కింద ఉన్న వాసాలు ఆ వాసాలకు ఎనగరా అంకం రవి. ఈ అంకం రవి వల్లనే తీర్మానం ఇంత స్ట్రాంగ్ గా ఉంది. సార్కి ఇష్టం లేదు కనబడదు. ఆ ఎనగర ఎప్పటికీ కనబడదు కానీ చాలా బలంగా ఉంటది. ఆ ఎనగర వల్లనే తీర్మానం ఇప్పటికి ఆ యాస ఆ భాషలో బ్రతుకుతున్నాం. ఇప్పుడు లేని వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఈ అవార్డు ఇచ్చినందుకు మీ కళలో కూడా అనుకోలేదు ఇట్లా చాలా గప్పుకుంటామని. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఒక అవార్డు రావచ్చు. ఇది కనిపించే అవార్డు. కనిపించని అవార్డులు ఎన్నో ఉన్నాయి కోట్లలో. ప్రతి తీర్మాన ప్రేక్షకుడు ప్రతి ఒక్క అవార్డు మాకు
థ్యాంక్ యూ సో మచ్. అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే V6 క్లీన్ మార్కింగ్ ని సత్కరించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య సీతారామరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉన్నదంటే లాస్ట్ దాకా ఉన్నందుకు నిజంగా నాకు పంచదాకి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది 5 రోజులు ఒకేసారి సన్మానించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ భాషను యాసను సత్కరించినంత గర్వంగా ఆనందంగా ఉంటుంది చెప్తా ఉన్నా. ఇటువంటి కొత్త ఆలోచన చేసి ఈ తెలంగాణ పునరుజ్జీవన అవార్డ్స్ ఇచ్చే క్రమంలో వీళ్ళందరికీ కూడా ఒక స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రకటించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు చైనా వాళ్ళు భవిష్యత్తులో కూడా చాలా చక్కగా నిర్వహించాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.